వారి శ్రేష్టమైన నామంలో వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు యేసుక్రీస్తు వారు శిలవలో పలికిన 7 మాటల గురించి వివరణ తెలుసుకుందండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, మీ పక్షాన నిలబడి మీ మాటలు చెప్పుచుండగా తోడుగా ఉండండి. మంచి సముచితమైన జ్ఞానమును అందించండి. అలాగే వింటున్న మీ పిల్లలకు జ్ఞాన హృదయాన్ని తెరిచి మీ మాటలు వారి హృదయంలో ఫలించులాగా సహాయం చేయండి. విన్న మాటలను విడిచిపెట్టక తండ్రి, విన్న మాటల ప్రకారంగా జీవించేలాగా సహాయం చేయండి. చెప్తున్న మాటను అలాగనే తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానమును సహాయాన్ని అందిస్తారని నమ్ముతూ, పరిశుద్ధాత్మ తోడ్పాటును మాకు కలుగజేస్తారని నమ్ముతూ ఈ సిన్ని ప్రార్థన మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి మీ పాదాలు ఎత్తటి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల వివరణ. ప్రియమైన దేవుని పిల్లలారా, 7 అనే దానికి దేవుడు ఒక ప్రాముఖ్యమైన అర్థం పెట్టాడండి. పాత నిబంధన కాలం నుండి ఇప్పటి వరకు కూడా 7 అనే దానికి చాలా అర్థం ఉంది. అలాగనే దేవుడు 7 మాటను ఎన్నో పదాలుగా పలికాడండి. బైబిల్లో 7 అనే పదాన్ని చాలా చోట్ల మనకు కనపడుతుంది. మరి ఇక్కడ 7 మాటలు యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్లో మనకి కొన్ని అర్థాలు మనం తెలుసుకున్నాం బైబిల్లో. మొదటిగా ఏమని పలుకుతాడంటే యేసుక్రీస్తు వారు శిలువలో, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనలో మనల్ని ఎవరన్నా కొడుతుంటే మనకి ఆ పదాలు రావండి. మరి ఏం మాట్లాడుతాం మనం ఆలోచిస్తే మనం మొదటగా అడిగేది ఏంటంటే, నన్ను కొట్టారండి, వీరిని ఎట్టయినా ఏదో ఒకటి చెయ్యాలి అని కసితో ఉంటారండి చాలా. మరి యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తము ఆయన శిలువలో నలగగొట్టబడి మనం చేసిన పాపానికి యేసుక్రీస్తు వారు బలి అవ్వుకుంటూ, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు అని చెబుతున్నాడు. ఏమంటే, చిన్న దెబ్బ కొడితేనే మనము వారి మీద ఎన్నో దూషణలు చేస్తాము, ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ యేసుక్రీస్తు వారిని కొట్టుకుంటూ, ఏమంటే ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ, చెప్పులు లేకుండా రక్తం కారేటట్టు కొరడా దెబ్బలు కొడుతూ హింసించుతూ తీసుకొచ్చి శిలువనేస్తున్నారని మొదటిగా ఏం పలికాడండి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని చెబుతున్నాడు. ఏమండి, లోకాసు వార్త 23 అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా. ఏమండి, ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి ఏమి దుఃఖిస్తున్నారంట అండి. యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారంట? దుఃఖిస్తున్నారంట, అంటే వేడుస్తున్నారు. అప్పుడు ఏమని పలుకుతున్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము వేడవకండి. ఏమండి, నా నిమిత్తము ఏడవకండి అని అంటున్నారంటే, ఆయన కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతుంటే మరి వీళ్ళు ఏడుస్తున్నారు కదా. ఎందుకు ఏడవద్దు అంటున్నట్టే ఇక్కడ ఒక అర్థం ఉందండి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, అమ్మా, నేను పరలోకానికి సిద్ధపడి ఉన్నాను, నేను పరలోకానికి వెళ్తాను కూడా, కానీ నా నిమిత్తం మీరు ఏడవద్దు. ఈరోజు మనం అదే చేస్తున్నామండి. ఈరోజు యేసుక్రీస్తు వారు చనిపోయిందని మనం ఏడుస్తున్నాం కాదండి. యేసుక్రీస్తు వారు చనిపోయినందుకు మనకు రక్షణ వచ్చింది. సంతోషపడాలి. యేసుక్రీస్తు వారే మనకు లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఏమంటుందంటే, నేను పరలోకానికి వెళ్తాను, మీరెందుకు నా కొరకు ఏడుస్తున్నారు? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ఏమండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుతున్నారు?
నేను నా తండ్రి యొద్దకు చేరడానికి సిద్ధపడి ఉన్నాను. నేను భూమి మీద నా తండ్రిని మహిమపరిచే గడియ వచ్చి ఉన్నది. మొదటి మాటలో ఉన్న అర్థం ఇదేనండి. నా తండ్రి కొరకు నేను భూమి మీద ఎన్నో పనులు చేశాను. ఇక వెళ్తున్నాను. మీరు ఏడవకండమ్మా నా కోసం అని చెబుతున్నాడు. ఇప్పుడు 33 చదవమ్మా. వాళ్ళు కపాలమనపడిన స్థలమునకొచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇది రెండో మాట అండి. యేసుక్రీస్తు వారిని ఏమని అడుగుతున్నారంటే ఆ దొంగలు, ఒక దొంగ దూషిస్తున్నాడు. ఒక దొంగ తన హృదయముతో వేడుకుంటుండండి. అంటే అతను చనిపోయినా కానీ మా భూమి మీదకి వచ్చి మళ్ళా భూమి మీద ఉన్నా కానీ దేవుని కోసం బ్రతుకుతులని ఆలోచించిండండి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే హృదయాన్ని చూస్తున్నట్టుండండి దేవుడు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఇక్కడ ఏమంటాడు చదువమ్మ. ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమనెను. అంటే అక్కడ ఇద్దరు నేరస్తులు ఉన్నారండి. ఇద్దరు నేరస్తుల గురించి ఇప్పుడు 43లో చెబుతాడు. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో పరదేశంలోనికి ముందు అని నిశ్చయముగా వారితో చెప్పుచున్నాను. ఏమండి ఈ దొంగ పరలోకానికి వెళ్ళిందా, పరదేశికి వెళ్ళాడండి యేసుక్రీస్తు వారితో? చనిపోయిన మరుక్షణంలో యేసుక్రీస్తు వారు కూడా పరదేశికి వెళ్ళిండు. పరదేశికి వెళ్ళి 3 రోజులు అక్కడ ఉన్నారండి. 3 రాత్రింబగళ్ళు అని రాయబడి ఉంది బైబిల్. అయితే మరి మరొక దొంగ ఏం దూషిస్తుందంటే యేసుక్రీస్తు వారిని దూషించిండు. మరి ఈ దొంగ ఏమన్నాడో తెలుసా అండి? ఈ దొంగ ఏమన్నాడు అంటే, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను మరలా జ్ఞాపకం చేసుకుందువా అంటే, నేడు నీవు నాతో పరదేశంలో ఉందువనండి. ఏమండి ఒక దొంగకు అవకాశం ఇచ్చిండండి. ఒక దొంగకి అవకాశం ఇచ్చిండు. మరి ఆ దొంగ చనిపోయే క్షణంలో కూడా పరదేశికి వెళ్ళిండండి. ఏమండి చనిపోయే క్షణంలో కూడా పరదేశికి వెళితే ఈరోజు మనము క్రైస్తవులని చెప్పుకుంటున్న మనం పరలోకానికి వెళ్తామా వెళ్ళమా అర్థం చేసుకోండి, ఆలోచించండి. మరి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఏమండి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తే పరలోకానికి వెళ్ళాలి? మన హృదయం మారాలండి. మొదట మన హృదయాన్ని మార్చుకోవాలి. మన హృదయాన్ని దేవునికి అప్పగించాలండి. మనం 3వ మాట కూడా చదువుకోగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన తన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మ, ఏమండి ఇక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటుందంటే యేసుక్రీస్తు వారు తన కుమారుడు అండి. మరియం తల్లికి కుమారుడు. అయితే ఈయన చనిపోయే ముందు ఈయన చేయాల్సిన పని కూడా ఒకటి ఉందండి భూమి మీద. ఆల్రెడీ తండ్రి పని చేసిండు. మరి రెండో పని ఇంకోటి ఉంది. ఏంటి ఆ పని అని మనం ఆలోచిస్తే, ఆ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళకూడదండి. ఏమండి ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళకూడదు. మరి ఆమె బతికున్నంత వరకు ఎవరొకరు తోడు కావాలా? తోడు కావాలండి. తోడు కావాలని అమ్మా ఇదిగో నీకు కుమారుడు. తన ప్రియ శిష్యుణ్ణి తల్లికి కుమారుని చేసింది. ఏమండి ఈరోజు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఏమండి ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి ఇలా? అందుకేనండి యేసుక్రీస్తు వారు గొప్పవాడని చెప్పుకుంటున్నాను. ఏమండి ఆయన చేసిన క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని అని చెబుతున్నాండి. ఏమండి ఏ పని అయితే యేసుక్రీస్తు వారు తండ్రి అప్పగించాడో ఆ పనిని సిద్ధపరిచి చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాము. ఏమండి ఈరోజు ఆయన్ని ఇలా సిలవేశారు అని యూదులెంబడి వెళ్ళి చెప్పుకుంటున్నాము. కానీ
ఏమండి మన యేసుక్రీస్తు వారిని అలా వెళ్ళినప్పుడు ఎలా దూషిస్తున్నారో తెలుసా? సోషల్ మీడియాలోకి వెళ్తుంటే కొంతమంది ఎవరిని అడుగుతున్నారంటే, ఏవండి ఈరోజు మీరు క్రైస్తవులు ఇలా సిలువ మోసుకొని వెళ్తున్నారు. మరి యేసుక్రీస్తు వారిని కూడా ఇలా సిలువ మోపిచ్చి సంపకుండా వదిలేసారేమో అని అడుగుతున్నారండి. మనం చేసే పనులను బట్టేనండి. ఏవండి మనం సిలువెత్తుకొని వెళ్తున్నాం. ఎళ్ళిన మనం అక్కడికెళ్ళి ఏం చేస్తున్నాం మళ్ళా? చర్చిలో పక్కన పెట్టేస్తున్నామండి. ఈరోజు దాన్ని పట్టుకొని క్రైస్తవులు ఏమంటున్నారో తెలుసా? ఆ రోజు కూడా ఇంతే చేశారేమోనని అంటున్నారండి. అంటే మనల్ని బట్టే దేవుని మీద అపనమ్మకం కలుగుతుందండి చాలా మందికి. అంటే బైబిల్‌లో లేనిది మనం చేస్తున్నాము అంటే దూషిస్తున్నారండి మనల్ని. మనం చేసింది కరెక్ట్ అనే మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని తప్పుగా అర్థం చేసుకొని ఈరోజు ఎన్నండి ఏవండీ యేసుక్రీస్తు వారిని నమ్మితేనంట ఈరోజు మనకు రావాల్సినయన్నీ పోతాయంటండి. ఎస్టీ వాదాలు. మనకెందుకండి ఆ ఎస్టీ వాదాలు? వాళ్ళయి ఇత్తేనే మనం బతుకుతాము. కానీ దేవుణ్ణి విడిచిపెట్టొద్దండి ఎవరు కూడా. ఏమి మన ఎమ్మట రావు. మన ఎమ్మట వచ్చేది ఒక వాక్యమేనండి. ఒక వాక్యమే. ఇక్కడ ఏమంటుందో, అమ్మా ఇదిగో నీకు కుమారుడు. అంటే ఇప్పుడు ఆ కుమారుడు ద్వారా ఏం జరగాలి? ఆ తల్లిని కాపాడాలి. అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎళ్ళటానికి సిద్ధపడి ఉన్నా గాని, తన తల్లికి కుమారుడిగా మళ్ళీ ఇంకో కుమారుడిని అప్పగించిండు. ఏవండీ? ఎంత త్యాగమండి యేసుక్రీస్తు వారిది. ఎంత ప్రేమండి. చదువమ్మ కిందకి. ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇటు శిష్యుడికి అప్పగించిండు, తల్లికి అప్పగించిండు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆ తల్లిని తన ఇంట చేర్చుకొనెను. ఇక ఆ గడియ నుండి ఆమెను విడిచిపెట్టలేదండి ఆ తల్లిని. ఏమండి యేసుక్రీస్తు వారు చెప్పింది కాబట్టి యోహాను గారు ఎంత గొప్పగా ఆ తల్లిని చూసుంటాడండి. చూడండి ఈరోజు మన కన్న తల్లిదండ్రులనే మనం చూడం. ఏమండి? మనం మనం ప్రేమించే మన సహోదరులు గాని, మన స్నేహితులు గాని మన దగ్గరికి రారండి. ఎందుకో తెలుసా? మనం ఏదన్నా నిజం చెప్తే నమ్మరండి. అబద్ధం చెప్తే స్పీడ్‌గా నమ్ముతారు. అది మన ఈ లోకంలో ఉన్న ప్రేమ. మరి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా తల్లికి అప్పగించిండండి. ఏమండి చనిపోయే ముందు ఎవరికన్నా ఇంత మంచి ఆలోచనలు వస్తాయా? నేను చనిపోతున్నా గదా! ఇక నేను చనిపోతే వాళ్ళు ఎట్టుంటే నాకెందుకు అనుకుంటాం. ఒక ధనవంతుడి గురించి మనం ఈ సమయంలో మనం ఒక ధనవంతుడి గురించి ఆలోచించగలిగితే వార్త 16 అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా నీవు 26 నుంచి చదవమ్మా. నీవు నీ జీవిత కాలమందు చదవమ్మా. అందుకు అతడు మోషేయు ప్రవర్తలను చెప్పిన మాటలు వాడు వినిన వేళల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతడితో చెప్పాను. ఇక్కడ ఏమంటుందండి? ఎవరి గురించి ఆలోచిస్తుండో ఆయన చనిపోయే ముందు ఇందాక మనం 25లో చదువుకున్నాం. ఏమని? కుమారుడా నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైన సుఖము అనుభవించితివి అన్నాడు. అంటే భూమి మీద ఉన్నంత తనకి ఇష్టమైనంత సుఖం అనుభవించిండు. చనిపోయాక ఎవరి గురించి ఆలోచిస్తున్నాండి? తన సహోదరుల గురించి ఆలోచిస్తాడు. మరి యేసుక్రీస్తు వారు బతికుండగానే తన తల్లి గురించి ఆలోచించిండు, తన సహోదరుల గురించి మన గురించి ఆలోచించిండండి. ధనవంతుడికి చనిపోతే గాని అర్థమైంది. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిందే మన నిమిత్తం అండి. ఆయన పరలోకంలో మనం చేసే పాపాలను చూశాడు. మనం పాపాలు చేస్తుంటే చూశాడండి పరలోకంలో నుండి. మరి భూమి మీదకి వచ్చి మన పాపాలను రక్షించడానికి రక్షకుడుగా అవతరించాడు భూమి మీద. ఏమండి? అందుకే నా యేసుకే జేకొట్టు అనే పాట 5వ తారీఖు రిలీజ్ అవుతుందండి. 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ నెల 5వ తారీఖు మనకు ఆ పాట రిలీజ్ అవుతుందండి. ఎందుకు రిలీజ్ అవుతుందంటే నా యేసు గొప్పతనాన్ని తెలియటం కోసం యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఈ పాటని. ఈ నెల 5వ తారీఖు రిలీజ్ అవుతుందండి.
ప్రతి ఛానల్‌లో వస్తది ఈ పాట. జైశాలి టీవీలో కూడా వస్తది. అందరూ చూడాలి. వినాలి ఈ పాట. 'జై కొట్టు నా యేసుకి' అన్న పాటండి. చాలా గొప్పగా ఉందండి. మేము వింటున్నాము. సగం విన్నాము. పాటలైతే గొప్పగా ఉంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నావంటే, మనల్ని రక్షించటానికి భూమి మీదకొచ్చిండండి. ఏవండీ? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు గూడా మనల్ని కాపాడుకుంటూ వచ్చిండు. వచ్చిన కాడ నుంచి మరి ఇప్పుడు చనిపోయి తిరిగి లేచాక కూడా మనల్ని కాపాడుతుందా? మనల్ని కాపాడుతుంది. ఆయన రక్తము ద్వారాగా మనకు స్వస్థత కలుగుతుంది. ఏవండీ? ఆయన రక్తము ద్వారాగా స్వస్థత కలుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు 4వ మాట పలుకుతుంటే ఏలీ ఏలీ అని పలుకుతుంటే అక్కడ ఉన్న యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని అనుకుంటున్నారండి. యేసుక్రీస్తు వారు పలికే ప్రతి మాట కూడా ఎక్కడ మనం బైబిల్‌లో చూసినా దూషణ అనేది కనపడదు. మరి ఈరోజు మనం ఎందుకు అలా ఉంటున్నాము అంటే, మనం ఇలా ఉంటున్నాము కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. ఏమండి? మత్తయి సువార్త 27 అధ్యాయం 46వ వచనంలో ఉంటదన్నమాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తీ అని దగ్గరగా కేకలు వేసిండు చాలన్నమాట. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారిని రక్షించటానికి ఎవరు వస్తారంట? ఏలియా గారు వస్తారేమో అని అక్కడ యూదులు నిలబడి చూస్తున్నారండి. యూదులు నిలబడి చూస్తున్నారు. దీని వెనకున్న భావం వారికి అర్థం కాలేదండి. చదువు అమ్మ, కిందకి చదువు. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినని అర్థము. ఏమండి? ఇది ఇంత చిన్న లాజిక్ వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు చదివింది కూడా బైబిలేనండి. పాత నిబంధన కాలం చదివారు వాళ్ళు. పాత నిబంధన కాలం ధర్మశాస్త్రం ఆశ్రయించేవారండి యూదులంటే. మరి వాళ్ళకి ఇంత చిన్న మాట అర్థం కాలేదా? అర్థం కాలేదు. అర్థం కాక ఏలియా వచ్చి రక్షిస్తాడేమో, ఈయన ఏలియా వచ్చి ఈయన రక్షిస్తే మనం చూద్దాము అని అనుకున్నారు. కానీ ఇక్కడ అన్నదానికి అర్థం ఏంటి? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే అప్పుడు దాకా చెయ్యి పట్టుకున్నాడా? అప్పుడు దాకా చేయి పట్టుకుని మనకు చూపించిండు. మరి మన చేయి పట్టుకొని లేడా దేవుడు? ఉన్నాడా? అంటే మన చేయి పట్టుకొని కూడా ఉన్నాడు. ఈరోజు మనం భూమి మీద తిరుగుతున్నాము, మన పని చేసుకుంటున్నాము, మనం భోజనం చేస్తున్నాము అంటే ఈ రోజు కూడా మన చేయి పట్టుకొని ఉన్నాడండి. ఇది అర్థం కావాలి మనుషులు. యోహాను సువార్త 19 అధ్యాయం 28వ వచనం మనం చదువుకోగలిగితే 5వ మాటగా, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికి కోరుచున్నానని అనెను. ఏమండి? ఇక్కడికి వచ్చేలాక లేఖనము నెరవేరిందా? ఇప్పుడు ఈ లేఖనాలన్నీ ఎలా నెరవేరుతున్నాయి అంటే యేసుక్రీస్తు వారు చనిపోవేళ మొత్తం పూర్తిగా నెరవేర్పు జరగాలండి. ఇది ఎప్పుడు రాసుకున్నాడు దేవుడు అంటే ధర్మశాస్త్రంలోనే రాసుకున్నాడండి. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే రాసుకున్నాడు. మరి మనం పుట్టక మునుపు రాసిండా అంటే మనకు కూడా రాసిండండి. మనం పుట్టక మునిపే మనం ఏం చేయాలో కూడా ఆయన దీంట్లో లేకపోయినా ఆయన జీవ గ్రంథంలో రాసుకున్నాడండి. దావీదు గారు అంటాడండి, నా దినములు ఒక్కటైనను కాకమునిపే నీ గ్రంథములో నా దినములన్నీ లిఖితములాయను. నన్ను కలగ చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నవి. ఇలా మనకు కూడా పుట్టాలండి. మనం ఇలా పుట్టి భూమి మీద బ్రతుకుతున్నాము అంటే మనల్ని ఎలా కలిగించింది ఒక్కసారి ఆలోచించండి. ఏమండి? ఒక్కసారి ఆలోచించండి. మన దినాలు ఎప్పుడు రాసిండు? ఈ దినాలు ముగింపులోకి రాకమునిపే దేవుని పని చేసి పరలోకానికి వెళ్ళాలా, పరదేశికి, లేదా పాతాళానికి వెళ్ళిపోవాలి? ఆలోచించండి. ఏమండి? ఆలోచించండి.
ఈరోజు అలా చేసేవారు ఎంత తక్కువ మందిగా ఉన్నారంటే, ఈరోజు యేసుక్రీస్తు వారు చచ్చిపోయిండని మనం ఏడుస్తున్నామండి. ఆయన చనిపోయిండు అని మనం బాధపడుతున్నాము. కానీ ఆయన చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన పాపాలు తీసివేయటానికండి. మనను రక్షించటానికి. మోకాళ్ళతో కన్నీటి ప్రార్థన చేసి, ఏడ్చుకుంటూ కూర్చుంటే పని కాదండి. దేవుని పని చేసి, దేవుడున్న లోకానికి చేరుకోవాలి. ఒక దొంగ చూడండి ఎలా ఎళ్ళిండో. ఆయనకేం తెలుసు? స్వార్థ కూడా వినలేదే. ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడేంటి? ఈరోజు మనం రాజ్యం గురించి మాట్లాడుతున్నాం ఎప్పుడన్నా? ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఆకాశవాక్యులు ఇప్పు ప్రభువా. నా కడుపులో రోగం ఉంది తీసేయి ప్రభువా. ఇయ్యనా మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజు దొంగ ఆ మాట మాట్లాడలేదండి. ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో ప్రభువా. ఎంత గొప్పగా మాట్లాడిండు చూడండి ఆ రోజు దొంగ. దొంగ అని మనం అనుకుంటామే. ఆ దొంగ మాట్లాడిన మాటలండి. యేసుక్రీస్తు వారు ఎవరన్నా వదిలిపెట్టింటే మరి ఆ దొంగను కూడా విడిచిపెట్టలేదండి. నేడు నీవు నాతో పరదేశులో ఉందువని చెప్పెను. అంటే తండ్రివైన అబ్రహాం రొమ్మును ఆనుకుంటకు ఆ దొంగ కూడా వెళ్ళిపోయాడండి. లాజర్ గారు ఎలాగెళ్ళిపోయిండో ఆ దొంగను కూడా అలా తీసుకొని పరదేశంలోకి తీసుకెళ్ళిండు. అంత భాగ్యం మనకు ఉందో లేదో ముందు మనం పరీక్షించుకోవాలండి. అవును వింటున్న ప్రతి మాటను, వింటున్న ప్రతి పాటను కూడా మనం అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకుంటేనే మనము పరలోకానికి వెళ్తాం. ఏమండి వాక్యం అంటే ఏదో వినటం, విడిచిపెట్టటం అండి విడిచిపెట్టి మన పనుల్లో మనం ఉండటం కాదండి. ప్రతి దినము యేసుక్రీస్తు వారి వలె ప్రతి దినము ఆలోచించాలి. నెమరు వేసుకోవాలి. మనం తినే ఆహారం ఎలాగైతే నెమరు వేసుకొని అరిగిపోవడం మళ్ళా ఆహారం తింటున్నామో, బైబిల్ కూడా అంతేనండి. వాక్యాన్ని కూడా అట్లా నెమరు వేసుకోవాలి. ప్రతి దినము అలా నెమరు వేసుకోవాలండి. మన హృదయాన్ని మార్చుకోవాలి. మన హృదయంలో ఎంతో కుళ్ళుందండి. ఎంతో వేదన మనలో ఉంది. దాన్ని తీసివేసుకుంటే యేసుక్రీస్తు వారు అంటారు. యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాలు చూడండి. నా యొద్దకు వచ్చిన వారికి నెమ్మది కలుగు చేస్తాను అంటారు. ఏమి నెమ్మది కలుగు చేస్తాడు? ఇక్కడ భూమి మీద క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి, పరలోకానికి వెళ్ళాలండి. అక్కడ నెమ్మది పొందుతుంది. ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలము క్రీస్తును నమ్మిన ప్రతిరోజు శ్రమలేనండి. మరి మనకి ఎప్పుడు నెమ్మది కలిగిద్ది అంటే మనం కూడా చనిపోయి మన ఆత్మను కూడా తండ్రికి అప్పగించుకున్నప్పుడు. ఏమండి చనిపోయిన మరుక్షణంలో మనకి ఏం కనవాలంట? ఎలుగుదూత కనపడాలి. అదే చీకటి కనపడదా? అగ్ని ఆరదు, ఆత్మ సాగదు. ఏమండి 6వ మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 19:30లో గ్రంథం. యేసు ఆ సిరుకు పుచ్చుకొని సమాస్తమైనది అని చెప్పి తల వంచి నా ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? ఏమండి ఇక్కడ ఎలా ఉంటది? మనం మళ్ళా లోకాసువార్తలోకి వెళ్తే ఇది ఇంతే ఉంచి లోకాసువార్తలోకి రా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఏమండి తండ్రికి చేతి ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఏమండి ఇక్కడ ఒక మాట మనం సందర్భం చూద్దాం. ఇప్పుడు ఏనే తండ్రి అని చెబుతున్నారు కదా కొంతమంది. సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది. తండ్రి వేరు, కుమారుడు వేరు. కుమారుడు తండ్రి ఏమో పెద్ద తండ్రి అంట, కుమారుడు చిన్న కుమారుడు అంట, పరిశుద్ధాత్మ మరీ చిన్న కుమారుడు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి. ఎంతోమంది బైబిల్ అర్థం కాకి మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారే తండ్రి అయితే మరి ఆయన ఆత్మను ఎవరికి అప్పగిస్తుండ్రు? ఏమండి ఇంకెవరన్నా ఉండారా పరలోకంలో? లేకపోతే యేసుక్రీస్తు వారి పరలోకంలో సింహాసనం మీద కూర్చొని మళ్ళీ భూమి మీదకి వచ్చి పోవటానికి ఏమన్నా సినిమాలో రంగులు వేసుకొని క్యారెక్టర్లు మార్చుకునేవాడా? కాదండి. మరి ఎలా? తండ్రిగానే ఉన్నాడు, కుమారుడుగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడుగానే ఉన్నాడు. అందుకే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, లోకము పుట్టినది మొదలుకొని నాకు ఏ మహిమ అయితే ఉన్నదో మళ్ళీ ఆ మహిమను నాకు అప్పగించు తండ్రి అంటుండు. ఏమంటే లోకము పుట్టక మునుపు ఉన్న మహిమను మళ్ళా అదే మహిమను నాకు ఇవ్వమని చెబుతున్నాడు. అంటే అక్కడ తండ్రి ఉన్నాడా లేడా? ఉన్నాడు కాబట్టి ఆ మాట పలుకుతున్నాడు. సరే, చనిపోయి మూడో దినాన్ని లేచాక మొదటిగా ఎవరు చూశారు? ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. చదువు అక్కడి నుంచి. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను, శతాధిపతి ఇది జరిగింది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే ఉండినని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. ఏమంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన మరుక్షణంలోనే మళ్ళీ అక్కడ ఉన్న శతాధిపతి వీళ్ళందరూ చూసి దేవుణ్ణి మహిమపరిచారండి. దేవుణ్ణి మహిమపరిచారు. ఏమంటే బైబిల్ ఎందుకు ఇంత గొప్పగా చెబుతుంది అంటే యేసుక్రీస్తు వారి గురించి మనం ఉన్నతంగా ప్రకటించాలి తప్ప ప్రకటించే క్షణంలో ఆయనకు అపనింద వచ్చేటట్టు మాట్లాడకూడదండి. ఏమండి ఆయన గొప్పతనం ఎలా ఉండాలి అంటే లోకానికి చూపించాలి. ఏమండి బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెబితే మనల్ని ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరండి. లేదు సంపాదించుకోలేమా? మనం జనాన్ని సంపాదించుకోలేమంటే జనాన్ని సంపాదించుకుంటాం. అలాగనే వారికి సత్యవాక్యం చెబితేనే పరలోకానికి తీసుకెళ్తాం. ఒకవేళ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ఏదో విరోధంగా చెప్పినావా, ఏమండి పరలోకాన్ని కోల్పోతామండి. పరలోకాన్ని కోల్పోతాము. పరలోకాన్ని కోల్పోతే నువ్వు దేవుడి దగ్గరకు వస్తే రాకపోతే, వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటేనండి. ఆచారాలను తీసివేసి ఆజ్ఞలను పాటించాలండి. చూద్దాం ఆ మాట కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయము, ఏమండి దేవుడు శరీరాన్ని చూడట్లేదు, పెదవులను చూస్తుండో హృదయాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే హృదయములో నుండి వచ్చే మాటే పెదవులలో నుండి వచ్చింది. అందుకే ఏమంటుందంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయములో నుండి వచ్చే మాట నాకు దూరంగా ఉంది. అంటే నాకు ఎలా ఉందంట? దూరంగా ఉన్నారు. హృదయాన్ని దూరం పెట్టి పెదవులతో మాట్లాడితే ఏమీ ఉంటుందండి. యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని కూడా మన కొరకు నలగొట్టాడు. అలాగనే తన ఆత్మను కూడా మన కొరకు హింసించాడండి. ఎంత బాధపడ్డాడండి ఆ టైంలో. ఏమంటే శరీరానికే బాధ, ఆత్మకండి? మన ఆత్మకు బాధ అండి. ఇక్కడ ఏమంటుండో, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. కిందకు చదవమ్మా. వారు మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. కిందకు చదవమ్మా. అని రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవక్త రాసినది సరే. మనం భూమి మీదకి రాకముందే యెషయా గారి ద్వారా రాయించిందండి. పెదవులతో కనపరుస్తారు ఈ ప్రజలు, వారి హృదయము దూరముగా ఉంటది అని యెషయా ద్వారాగా రాయించిందండి. యెషయా గారి ద్వారా రాయించింది. 9 నుంచి చదవమ్మా, అదే అధ్యాయం 9 నుంచి. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించితిరి. ఏమండి దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించితిరి. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు భూమి మీద జరగట్లేదండి. మరి ఏ ఆజ్ఞలు జరుగుతున్నాయి? మనం పెట్టుకున్న పారంపర్యాచారములు గైకొంటున్నారు. మరి పారంపర్యాచారములు గైకుంటే పరలోకం దక్కిద్దా? పరలోకం కాదు కదండి. పరలోకం మెట్టు కూడా చూడలేమండి. పరలోకంలో మెట్టు కూడా చూడలేము.
ఎంత గొప్పగా దేవుడు చెబుతుంటే, ఏంతండి ఈ మనుషులేంటి ఇలా బ్రతుకుతున్నారేంటి? ఏవండీ? యేసుక్రీస్తు వారు ఇయన్నీ చేయలేదండి. యేసుక్రీస్తు వారు పండగలను తీసేసిండు, ఆచారాలను తీసివేసిండు. మరి ఎప్పుడు తీసివేసిండంటే పాత నిబంధన కాలంలోనే తీసేసిండండి. పాత నిబంధనలోనే తీసేసుకుంటూ వచ్చిండు వరుసగా. మరి కొత్త నిబంధనలోకొచ్చాక మరి మనకేం ఆజ్ఞలిచ్చిండంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నా సువార్తను ప్రకటించు. ఉన్నది ఉన్నట్టు ప్రకటించని చెప్పిండండి. వాక్యాన్ని వక్రీకరించకూడదండి. ఏదో మన లాభం కోసం వక్రీకరించామనుకో, ఏవండీ వాళ్ళు మారతారో మారరో మనకైతే తెలియదు కానీ, మనమైతే నరకానికి కంపల్సరీగా నరకానికి జారిపోతామండి. ఎవరి కోసమో మనం వాక్యాన్ని మార్చుకోకూడదండి. మార్చుకున్నామా అయిపోయినట్టే. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచినాక మొదటగా ఎవరికి కనపడదు? సువార్త 24 అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాను సిద్ధపరిచిన సుగంధ తైలములను తీసుకొని సమాధి వద్దకు వచ్చారండి. ఏమండి? యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తారన్న సంగతి వీళ్ళకి తెలుసా? వీళ్ళు విన్నారా? యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాల్లో చెబుతాడండి. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో లేపుతానండి. వీళ్ళకి అర్థమైందండి ఈ స్త్రీలకి. అర్థమైంది కాబట్టి వీళ్ళు తెల్లారుజామున ఎక్కడికెళ్ళారు? సమాధి వద్దకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లెగుస్తాడు. ఈ సుగంధ తైలమును ఆయన మీద చల్లాలి అని వెళ్తారు. చదవమ్మా. సమాధి ముందున్న రాయిని తొలగింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమండి? దేహము కనపడపోతే ఎంత తపన పడుతున్నారో చూడండి. ఏమండి? నీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే నీ శరీరాన్ని ఇంట్లో పెట్టుకుంటామని అడుగుతారు ఎవరన్నా? నిన్ను కన్న నీ తల్లి కానీ, నిన్ను కన్న నీ తండ్రి కానీ, అలాగే నువ్వు కన్న నీ పిల్లలు కానీ, నీ శరీరాన్ని ఇంట్లో పెట్టుకుంటామని అడుగుతారా? ఇక్కడ వీళ్ళు అడుగుతారండి. మాకు ఆ యేసు దేహాన్ని మాకు ఇవ్వండి అయ్యా, మేము తీసుకెళ్తాం. వాళ్ళు ఎంత ధైర్యంగా అడుగుతున్నారు చూడండి. ఇలాంటి వాళ్ళకండి, ఇలాంటి వారికండి పరలోకాన్ని ఇచ్చేది దేవుడు. కిందకు చదవమ్మా. ఈయనను గూర్చి వారికి ఏమీ తోసకపోయాను కనుక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట వారి వద్ద నిలిచి వారు భయపడి మళ్ళా చదువమ్మా. వారి వద్ద నిలబడి వారు భయపడి కుంకుమలను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో నుండి వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలియలలో నుండి. ఇక్కడ ఏమంటుందంటే మీరు ఇంకా ఎందుకు మృతులలోనే వెతుకుతున్నారు అంటుందండి. వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి ఏం వెతుకుతున్నారు అంటే ఆయన శరీరాన్ని వెతికారు. ఆయన శరీరాన్ని వెతుకుతుంటే ఈ దేవదూతలు వచ్చి ఏం చెబుతున్నారంటే మీరు ఇంకా ఎందుకు మృతులలోనే వెతుకుతున్నారు? ఆయన సజీవుడై పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే టైంలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటే వీరికి అర్థం కాలేదండి. అర్థం కాక తోటమాలిగా కనపడుతున్న మళ్ళీ యేసుక్రీస్తు తోటమాలిగా కనపడ్డప్పుడు తోటమాలి మా యేసు దేహాన్ని చూసావా అని అడుగుతారండి. మరలా అడిగినప్పుడు అప్పుడు అమ్మా నన్ను ముట్టుకోకండి, నేను ఇంకనూ నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఇక్కడ మళ్ళా తండ్రి అనే పదం కనపడదండి. ఏమండి? తండ్రి అని యేసు నోటి నుంచి వచ్చే మాటలకు కొన్ని వేల పదాలు రిఫరెన్స్లు ఉన్నాయండి కొత్త నిబంధనలో. కొత్త నిబంధనలో తండ్రి తండ్రి అనే పదాలు చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్న తండ్రికి కుమారుడేనా? కుమారుడేనండి. ఆయన తండ్రి
ఈయన కుమారుడు. మనం కూడా దేవునికి కుమారులమేనండి. ఇక్కడ ఆ స్త్రీలు గలిలయలోకి వెళ్ళి సువార్త ప్రకటించారండి ఆ క్షణం నుంచి. దేవుని గురించి చెప్పారు. యేసు దేహం లేదు, యేసుక్రీస్తు వారు లెగిశాడు. అక్షయ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. మీ వద్దకు వస్తాడని తన శిష్యులు ఏమండి 12 మంది శిష్యులు ఆ క్షణంలో యోధా చనిపోయాడు కదా! అంటే 11 మంది శిష్యులకి కనపడని యేసుక్రీస్తు వారు ఈ స్త్రీలకు కానొచ్చిండండి. అంటే వాళ్ళు ఎంత నమ్మకంతో వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు వారి మీద అపారమైన నమ్మకంతో వచ్చారు. అలాంటి నమ్మకంతో పోతేనే మనకి పరలోకం లభించిద్దండి. లేదా మనం నిత్యం అగ్నిలో కాలాలి. యోహాను సువార్త 17 అధ్యాయము, యోహాను సువార్త 17 అధ్యాయం 4వ వచనం చదవమ్మా. నీవు చేయుటకు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తండ్రి నిన్ను భూమి మీద నేను మహిమ పరిచితిని. ఏమండి ఇలా చెప్పే దమ్ము మనకు ఉంటుందండి, ధైర్యంగా దమ్ము కానీ ఇలా చెబితేనే మనం కూడా పరలోకానికి వెళ్తాం. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడండి. ఆయన గొప్పతనాన్ని ఉన్నతంగా మనం ఎంత గొప్పగా చెప్పాలండి. ఏమండి తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని నిన్ను నేను మహిమ పరిస్థితిని అని ఎంత గొప్పగా చెప్పిండండి యేసుక్రీస్తు. ఏమండి ఎంత సంతోషంగా ఆ మాట పలికిండండి. మరి ఈరోజు మనం అలా పలికి మన శరీరాన్ని మన ప్రాణాన్ని తండ్రికి అలా అప్పగించుకుంటున్నామా? ఏమండి మన ఆత్మను అర్థం చేసుకొని ఈ మాటల ప్రకారం బ్రతుకుతారని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఈ దినంలో మీరు మాకిచ్చిన ఈ మాటలను బట్టి తండ్రి, మీ మాటల ప్రకారంగా బ్రతికి తండ్రి, మీ మాటల ప్రకారంగా జీవించలాగిన మాకును అనుగ్రహించమని తండ్రి. మేము చిన్న చిన్న తప్పులు చేసినా కానీ మా తప్పులు క్షమించి తండ్రి, మీ కొరకు బ్రతుకులాగన సహాయం చేయమని కూడొచ్చిన మీ పిల్లల్ని మీ చేతులకు అప్పగించుకుంటే ఈ చిన్ని ప్రార్థన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.